హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన కార్న్ అండ్ ఆనియన్ పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది హోటల్స్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసం ఈ విధంగా ఉన్న పిజ్జా బేస్ అనేది తెచ్చుకోండి. దాని మీద మీరు టమాటో సాస్ మరియు పిజ్జా సాస్ మిక్స్ చేసి వేసుకోండి. మీకు ఇష్టమైతే కనుక మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే నేను 2 పిజ్జా ఈ విధంగా రెండో పిజ్జాకి కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగా రెండిటికి టమాటో సాస్ అనేది అప్లై చేసేసిన తర్వాత చీజ్ తీసుకొని మొత్తం ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ ఉన్న దాంతో ఈ విధంగా తురుముకొని మొత్తం వేసుకోండి. ఇలాగే ఇంకో దాని మీద కూడా వేసుకొని, ఇది మనం కార్న్ పిజ్జా అనుకున్నాం కాబట్టి స్వీట్ కార్న్ ఉంటుంది కదా, దాన్ని బాగా ఉడికించుకొని ఆ ఉడికిన స్వీట్ కార్న్ని ఇందులో వేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్తో పాటు మీకు ఇష్టమైతే కనుక టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్ ఒకటే యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సిన స్టఫింగ్ ఏదైతే ఉందో అది మొత్తం మీరు ఇందులో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, మష్రూమ్ ముక్కలు కానీ, టమాటాలు కానీ, క్యాప్సికమ్ ముక్కలు కానీ, వాట్ ఎవర్ ఏదైనా సరే మీకు నచ్చింది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ యాడ్ చేసుకునేటప్పుడు మీరు దాన్ని విడివిడిగా లేయర్ లాగా వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక్కొక్క లేయర్ తీసి విడివిడిగా వేస్తున్నాను. ఇదే విధంగా మీరు చేసుకోండి. ఇలా ఆనియన్స్ 2 పిజ్జా మీద అప్లై చేసేసిన తర్వాత మళ్ళీ చీజ్ని పైన ఇంకో లేయర్ లాగా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈలోపు మనం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి తయారు చేసుకుందాం. ఇవి తయారు చేసుకొని వీటిలోనే కొంచెం మీకు మిక్స్డ్ హెర్బ్స్ అని చెప్పి మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది, అది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే పరి మిక్స్ అని ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇవన్నీ ఆప్షనల్ అనమాట. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఇవే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే పిజ్జా మిక్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ మిక్సర్ని పిజ్జా మనం సెట్ చేసి ఉందో ఆ పిజ్జా మీద మీరు పైన కావాలనుకుంటే పైన జల్లుకోండి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం తిక్కుగానే ఇది వేసుకోండి. మీకు స్పైసీ అవసరం లేదు అనుకుంటే కనుక చిల్లీ ఫ్లేక్స్ ఒకటి స్కిప్ చేసేసి మిగిలిన ఐటమ్స్ మొత్తం మీరు ఈ విధంగా పైన వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ పూసుకొని దానిలో మనం తయారు చేసుకున్న పిజ్జా స్టఫింగ్ ఉంది కదా, ఆ పిజ్జా మొత్తం మీరు అందులో పెట్టుకోవాలి. దీన్ని మీరు డబల్ బాయిలింగ్ మెథడ్ ఉంటుంది కదా, దాని ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది, మైక్రో ఓవెన్ లేకపోతే. ఈ విధంగా నేను ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేటు కింద నేను వాటర్ పోసుకున్నాను అనమాట. ఇన్కేస్ ఒకవేళ మీకు వాటర్ వద్దు అనుకుంటే కనుక కింద ఇసుకని వేసుకోండి. ఇసుకని వేసుకొని ఆ ఇసుక పైన ఒక స్టాండ్ అనేది పెట్టుకొని ఆ స్టాండ్ మీద ఈ ప్లేట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎంతో రుచికరమైన పిజ్జా అనేది రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం ఇంకో పిజ్జా కూడా రెడీ చేసుకున్నాం కదా, అది కూడా మళ్ళీ మీరు సేమ్ ప్రాసెస్లో చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, చీజ్తో పాటు కార్న్, ఆనియన్ ప్రతి ఒక్కటి చూడడానికి చాలా బాగుంది. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంది. మీరు ఎంతో సింపుల్గా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని. చాలా తక్కువ ఖర్చులో మీకు ఎక్కువ పిజ్జాలు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మీరు బయట రెస్టారెంట్లో ఎలా అయితే తింటారో సేమ్ అదే టేస్ట్ అనేది ఉంటుంది. నేను పిజ్జా బేస్ని డీమార్ట్లో తీసుకొచ్చుకున్నాను. మీకు గనక పిజ్జా బేస్ చేయడం కూడా కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేనైతే వీటిని డీమార్ట్లో తెచ్చుకున్నాను. మీకు నచ్చితే కనుక డీమార్ట్లో తెచ్చుకోండి, లేదా ఇంట్లోనే గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు.
నేను 3 పిజ్జాస్ తయారు చేశాను ఇంట్లోనే, చాలా తక్కువ బడ్జెట్లో. ఇదే విధంగా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.